ప్రేమించి మీ సన్నిధికి వచ్చి మీ పాదముల దగ్గర కూర్చొని ప్రభువా నీ బోధ వినడానికి, మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన సమయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ఒక్కొక్కరి మీద ప్రభువా మీ ఆత్మాభిషేకమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పెంతెకోస్తు అనే పండగ వచ్చినప్పుడు యూదులందరూ ఒక చోట చేరినప్పుడు బలమైన గాలి శబ్దము ప్రతి ఒక్కరి మీద నాలుకలుగా విభాగింపబడి వారి మీద పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు ప్రభువా. ఈరోజు ఈ బిడ్డలందరి మీద ప్రభువా మీ ఆత్మాభిషేకమును కుమ్మరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆత్మను కుమ్మరింపు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నన్ను చూసేవారు నన్ను కాదు కానీ ప్రభా నాలో నీ ప్రేమను చూడగలిగే కృపను అనుగ్రహించండి ప్రభా. నన్ను నీ సాధనముగా వాడుకోండి. మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు ఈ బిడ్డలకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరము కూర్చుందుము. ప్రభు నందు ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా, ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనలో పాలు పొందిన సంఘ విశ్వాసులందరికీ, నా తోటి విశ్వాసులందరికీ శుభాలు తెలియజేస్తూ, పాస్టర్ సెక్రటరీ గారు గౌరవనీయులు వి సాల్మన్ రాజు గారికి, మన ట్రెజరర్ గారు గౌరవనీయులు వి ప్రసాద్ గారికి, కమిటీ పెద్దలందరికీ, స్త్రీల మైత్రి ప్రెసిడెంట్ అమ్మగారు, బైబిల్ అమ్మగారు, అదేవిధముగా స్త్రీల మైత్రి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ద కొయిర్ వారు, కమిటీ పెద్దలందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు పెంతెకోస్తు డే మనకివ్వబడినటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ రమ్ము, మమ్ములను విడుదల చేయుము. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ రమ్ము, మమ్ములను విడుదల చేయుము. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. బలముగా వీచే గాలి వోలే మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వోలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకోస్తు 50వ రోజు. పెంటకోస్ట్ అనేది ఒక గ్రీక్ పదం. దీని అర్థం ఏంటంటే 50వ రోజు అని అర్థం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు 50వ రోజు అనేది చాలా విలువైనది. బబులోను చెర నుంచి విడిపించబడి మరి 50వ రోజున వారు ఒక ప్రాముఖ్యమైనటువంటి పండగగా జరుపుకుంటారు. పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను ఆచరించమని నియమించిన నియామక దినములు పెంతుకోస్తు పండగ ఒకటి. వాగ్దాన దేశం స్వతంత్రించుకున్న తర్వాత పొలములో పండినటువంటి పంటను కోసినప్పుడు మొట్టమొదటిగా 50వ దినమున కృతజ్ఞతతో ఫలము, పత్రము, పుష్పము, పోయము, నైవేద్యం అంటూ వారు ఒక పండగ ఆచరణ జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. లేవియా కాండములో 23వ అధ్యాయములో 9 నుంచి 10 వచనాలు మనం గమనించినట్లయితే వారు ఒక పండగ అనేది వారు జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు కాబట్టి పునరుత్థాన దినము నుండి ఈ దినము వరకు 50వ రోజు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కోసం, మన పాపాల కోసం ఆయన కలవరి సిలువలో చనిపోయి సమాధి చేయబడి పాతిపెట్టబడి 3వ దినమున తిరిగి లేచి ఈ భూమి మీద 40 రోజులుండి 11 మారులు తన ప్రత్యక్షతను తన శిష్యులకు కనబరిచి 50వ రోజున అనగా 7 ఏండ్లు 49 అనగా 50వ రోజున పెంతుకోస్తు దినముగా ఆచరిస్తూ ఉంటారు. అందుకనే పెంతుకోస్తు అనేటువంటి మాటకి పెంటకోస్ట్ అనగా 50వ రోజు, దానిని పెంటాగాన్ అంటారు అనగా 50th ఈస్టర్ ఆఫ్టర్ 7th సండే. 7 ఆదివారాల తర్వాత వచ్చిన ఈ రోజుని పెంతుకోస్త్ అనే పండగగా మనము జరుపుకుంటూ ఉంటాం. యూదులు 7 ముఖ్యమైనటువంటి పండగలు జరుపుకుంటారు. వాటిలో 7 పండగలు చాలా విలువైనవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే యూదులు 7 పండగలు, పస్కా పండగ, పులియని రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, వారముల పండగ, శృంగధ్వని దినము, ప్రాయచిత్తార్థ దినము అని, గుడారాల పండగ అని ఈ విధముగా దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలు యూదులు 7 పండగలు అనేవి చాలా ప్రాముఖ్యముగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యములో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి ప్రజలందరి మీద దిగి వచ్చినట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని పరిశుద్ధాత్మ రమ్ము మమ్ములను విడిపించు. ఈ పరిశుద్ధాత్మ చేసే కార్యాలు, దేవుని యొక్క కార్యాలు గమనించినట్లయితే విడుదల, విమోచన అనేది ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బబులోను దేశంలో ప్రజలందరూ జీవిస్తూ ఉన్నారు. ఈ యెషయా ప్రవక్త ఒక ప్రవచనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థను ప్రకటించడానికి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై ముంగుర్తుగా యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకములోనికి రాబోతున్నాడు, విడిపించబోతున్నాడు, చెరలో నుండి ఆయన మనలను విడిపించబోతున్నాడని యెషయా ప్రవక్త ప్రవచనం అనేది మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చెరలోనున్న వారికి, బందీలో ఉన్న వారికి విడుదల, విమోచన కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో దిగి వస్తున్నాడు. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు మనమందరము దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారము. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము జీవిస్తూ ఉన్నాము కనుక ఆత్మ కేవలము పెంతుకోస్తు అనే పండగ రోజున మాత్రమే వచ్చిందని కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు నూతన నిబంధన ద్వారా మాత్రమే పరిచయమైనటువంటి వ్యక్తి కాదు. అబ్రహాము కంటే ముందున్నవాడు, ఈ సృష్టి కంటే ముందున్నటువంటి వాడుగా మనము దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనందమానందమానందమే ఆత్మాభిషేకమే ఆనందమే, ఆనందమానందమానందమే ఆత్మాభిషేకమే ఆనందమే, నా యేసు
చేసిన వాగ్దానమే నన్ను నింపే ఆత్మతో ఆనందమే, నన్ను నింపే ఆత్మతో ఆనందమే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆనందమానందమానందమే ఆత్మాభిషేకమే ఆనందమే, ఆనందమానందమానందమే ఆత్మాభిషేకమే ఆనందమే. మేడగదిపై ఆ భక్తులు అభిషేక అనుభవమే, మేడగదిపై ఆ భక్తులు పొందిన అభిషేక అనుభవమే. నాల్కలుగా అగ్ని దిగిరాగా, నాల్కలుగా అగ్ని దిగిరాగా, మై మరచి ప్రవచించి బహుభాషలు, మై మరచి ప్రవచించి బహుభాషలు. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆనందమానందమానందమే ఆత్మాభిషేకమే ఆనందమే, ఆనందమానందమానందమే ఆత్మాభిషేకమే ఆనందమే. హల్లెలూయా. నాల్కలుగా విభాగింపబడి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుడు గనుక ఆయన పండగలన్నిటికీ కూడా ఒక ప్రాధాన్యత. ఎందుకంటే యూదులు 3 పండగలకి చాలా ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. 3 పండగలకి ఖచ్చితంగా వారు ఎక్కడున్నా సరే ఈ 3 పండగలకి వారు ఖచ్చితంగా హాజరవుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలోను, యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలోను, లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పండగ వచ్చినప్పుడు చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 23లో పస్కా రోజు యేసు యెరూషలేములో ప్రవేశించెను. పస్కా పండగ రోజున యేసు యెరూషలేములోనికి వెళ్ళాడు. అలాగనే యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే యూదుల పండగ ఒకటి వచ్చెను, యేసు యెరూషలేములకు వచ్చెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనంలో గమనించినట్లయితే ఆయన 12 సంవత్సరాలు నిండినప్పుడు ఆయన యెరూషలేములోనికి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అనగా జీసస్ యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుల యొక్క పండగలకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత చాలా విలువైనది. అందుకనే పరిశుద్ధాత్మ కేవలము ఈ ఒక్కరోజు మాత్రమే వచ్చింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు ముందే ఉన్నాడు. మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉంటాం. ఎహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 9వ వచనంలో జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చును. జీవాత్మ దర్వాహ్ బరాషిత్ బారా ఎలోహీం అనే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ సృజనాత్మకమైనటువంటి శక్తిలో జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండినప్పుడు దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. ఎప్పుడు ఆనాడి ఆదిలోనే అదే ఆత్మ దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఎహెజ్కేలు గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో ఉన్నప్పుడు
వారి యొక్క స్థితి ఏంటంటే నిర్యాణ స్థితి, మృతతుల్యమైనటువంటి స్థితి, ఎండిపోయినటువంటి ఎముకలుగా ఉన్నారు. 9 సార్లు రాశారు ఎండిపోయిన ఎముకలారా. ఎజ్కేలు ప్రవక్త 37వ అధ్యాయంలో మనం చదివితే 9 మార్లు ఉంటుంది ఎముకలు, ఎండిపోయిన ఎముకలు, ఎముకలు, ఎముకలని. మీరు దేవుని వాక్యంలో చదివినట్లయితే 9 మార్లు ఎముకలు, ఎముకలు, ఎముకలని 9 పర్యాయాలు ఆయన రాశాడు. ఈ సమయంలో మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ నలుదిక్కుల నుండి ఎజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే అప్పుడు ఆయన అప్పుడు నరపుత్రుడా జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చును. జీవాత్మ, దేవుని యొక్క ఆత్మ ఎన్ని వైపుల నుండి అయినా నీ మీదకి రావచ్చు. అందుకనే ప్రియమైన వారలారా, ఆయన ముందున్నటువంటి దేవుడు, హై ప్రీస్టి ప్రేయర్, ప్రధాన యాజకుడు, ప్రధాన పూజారి చేసినటువంటి ప్రార్థనలో కూడా దేవుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ప్రధాన పూజారి ప్రార్థన, డేవిడ్ చైట్రస్ అనే లూథరన్ రచయిత చెప్పినటువంటి మాట ఏంటంటే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. అంటే తండ్రి లోకము పుట్టక మునుపు, తండ్రి లోకం పుట్టక మునిపే, ఈ లోకం పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో అదే మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. లోకం పుట్టక ముందే ఉన్నటువంటి దేవుడు. అందుకనే ట్రినిటీ, త్రిత్వములో పరిశుద్ధాత్మ అనేది ఉన్నది. టెర్టులియన్ అనేటువంటి సంఘ పితరుడు, ద లాటిన్ వేదాంతి టెర్టులియన్ అనేటువంటి ఆయన ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని రూపొందించిన వాడు. ఆయనే త్రిత్వము అని పేరు పెట్టింది కూడా టెర్టులియన్. ఆయన చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ప్రత్యక్షతలు వేరువేరుగా లేవు, ఇది దేవుని యొక్క ఐక్యతను చాటి చెబుతుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క సత్తువ కలిగి ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరువేరు కాదు. త్రయం త్వం అనేటువంటి మాట, 3 మాటల్లో మరి మీరు కాదు నీవే అనేటువంటి విధంగా త్రిత్వాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యూదులలో జుడాయిజం ఉంది, మోనోథియిజం, పాలిథియిజం, సర్వేశ్వరవాదం, ఏకేశ్వరవాదం, ట్రినిటిజం, డినిటేరిజం, అలాగే యూనిటేరిజం అని రకరకాలుగా వేదాంతాలు ఉన్నాయి, థియాలజీలు ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏషియన్ థియాలజీలో ఈ రోజున భారతదేశంలో మరి దళిత థియాలజీ, అలాగనే ఫెమినిస్ట్ థియాలజీ అని ఈ 2 వేదాంతాలు పుట్టుకొచ్చినవి. ఎందుకనగా ప్రజలు మరి అనేక రకాలుగా సాంఘికంగా, ఆర్థికంగా వారు పడుతున్నటువంటి అడ్డుబండలు, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ఈరోజు మనం చదువుకున్న వాక్యములు గమనిస్తూ ఉంటాం. సామాజిక అడ్డుబండలు, ఆటంకాలు, సామాజిక వివక్షతలు, మరి భౌతిక బంధకాలు, పాప బంధకాలు, గజశృంఖాలు అనగా ఏనుగు కట్టేసినటువంటి గొలుసులు, ఇవన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామాజిక అడ్డంకులు అనగా మరి బీదవారు, అనాథులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన వారు ఎవరు నలిగిపోతారు? ఈ సమాజంలో గమనించినట్లయితే నలిగిపోయేవారు బలహీనులు, భక్తిహీనులు, దళితులు. అందుకనే వారిలో నుండి పుట్టుకొచ్చింది ఈ వేదాంతం అనేటువంటిది. అందుకనే మరి ఏషియన్ థియాలజీలో దళిత థియాలజీ అని, అలాగనే ఫెమినిస్ట్ థియాలజీ, స్త్రీ దేవశాస్త్రం అని ఈ విధముగా పుట్టుకొచ్చినవి. వాటిలో నుండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నా మీద ఉన్నది అని యెషయా ప్రవక్త మరి ప్రవచించాడు. ఆ ప్రవచనమే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడై ఈ లోకంలోనికి వస్తాడు,
ఆయన విడిపిస్తాడు. సామాజిక అడ్డుబండల నుంచి, సామాజిక వివక్షత నుండి, భౌతిక బంధకాల నుంచి, పాప బంధకాల నుంచి, గజ శృంఖాల నుంచి మనలందరినీ విడిపిస్తాడు అని యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం అది. నిర్జీవమైన నిర్వాణ స్థితిలో ప్రజలు జీవిస్తూ ఎండిపోయిన ఎముకల్లాగా జీవిస్తూ ఉంటే దేవుడు వారిని విడిపించి వారికి శక్తిని ప్రసాదించబోతూ ఉన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనములో మనం చూసినప్పుడు మీరు శక్తి నొందదురు, ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. ఆత్మ జోక్యం, పరిశుద్ధాత్మ జోక్యం అనేది మనలో దేవుడు చేయబోతున్నాడు అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే పూర్వకాలంలో అభిషేకం అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరనగా అభిషేకుడు, అభిషిక్త పరిచర్య, అభిషిక్తుడు. పూర్వము రాజులను అభిషేకించడం, ప్రవక్తలను అభిషేకించడం, రాజులను అభిషేకించడం అనేది మనం పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం. ఈ అభిషేకములో ఒక దుప్పి కొమ్మిలో తైలం పోసి వారి మీద అభిషేక తైలాన్ని పోసినప్పుడు దేవుడు వారి మీద తన ఆత్మను కుమ్మరించేవాడు. అదే విధముగా పాత నిబంధనలో మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయము 10వ వచనములో గమనించినట్లయితే సౌలును దేవుడు అభిషేకించినప్పుడు సమూయేలు వచ్చి సౌలును అభిషేకిస్తూ ఉన్నాడు, తైలం పోస్తూ ఉంటే సౌలు మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది. చూడండి 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ప్రియమైనటువంటి వారలారా, అలాగే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనములో గమనించినట్లయితే మరి అదే దావీదును దేవుడు అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. హల్లెలూయా. ఏ అన్నలైతే అతన్ని తృణీకరించారు, ఆ అన్నల మధ్యనే దావీదును దేవుడు నిలవబెట్టి తైలాభిషేకంతోటి అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ దావీదు మీద దిగి వచ్చింది. దావీదు పాపం చేసినప్పుడు బెత్షెబాతో అయ్యో ఈ పరిశుద్ధాత్మ నామి నుండి దూరమైపోతుందేమో, దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము ప్రభువా. ఈరోజు మనందరిలో దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉంది. దేవుని యొక్క ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు మనందరిలో కూడా దేవుని ఆత్మ మన మీద ఉన్నది. సౌలు మీద ఇచ్చినటువంటి ఆత్మ, దావీదు మీద ఉంచినటువంటి ఆత్మ, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉంచినటువంటి ఆత్మ, అదే ఆత్మ అడిగే ప్రతి వారికి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లయితే సమరయులు అంటరాని వారు, సమాజంలో అంటరాని వారు, ఎవరు కూడా వారిని గుర్తించరు. అలాంటి సమరయుల మీద దేవుని ఆత్మను కుమ్మరించినటువంటి దేవుడు. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో గమనించినట్లయితే సమరయులు వారు అంగీకరించిరని పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. పరిశుద్ధాత్మ అనేది డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు. ఆనాడు అపోస్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి డబ్బు పెట్టి పరిశుద్ధాత్మ కావాలని అన్నప్పుడు పేతురు అంటాడు, నీ ధనము నీతో నశించునుగాక. పరిశుద్ధాత్మ వరం అనేది దేవుడు అనుగ్రహించేటువంటి కృప. సమరయుల మీద దేవుని ఆత్మనిచ్చిన దేవుడు. అలాగనే కొర్నేలి అన్యుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయములో 46వ వచనంలో ఒక కొర్నేలి అన్యుడు. అలాంటి అన్యుడి మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువు. లోకా వేదాంతంలో గమనించినట్లయితే కొర్నేలి అన్యుడే అయినప్పటికీ కూడా ఆయన మీద కూడా దేవుడు తన ఆత్మను ఉంచాడు.
ఎందుకనగా అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు, అందరికీ ఆయన ఆత్మ కేవలం ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే కాదు, కానీ విశ్వాసులైన వారందరి మీదకి దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతూ ఉన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 19వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే గ్రీకుల మీద, ఎఫెసీల మీద దేవుని యొక్క ఆత్మను కుమ్మరించినటువంటి దేవుడు. ఏ పేతురైతే బొంకినాడో, ఏ పేతురైతే అబద్ధమాడారో, ఆయన ఎవరో నాకు తెలవదన్నటువంటి వ్యక్తి పేతురు మీద దేవుని ఆత్మ పనిచేసి పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొనిన వాడై బోధ చేయగా 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ దిగివచ్చుట అనేది మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పూర్వకాలంలో పితరుల మీద లేదా ప్రవక్తల మీద దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనంలో మరి ఆ మేఘము మీద అగ్నితో ఏలియా ఎలీషాల కాలంలో దేవుని యొక్క ఆత్మ ఎలీషాల మీద దిగి వచ్చింది. అలాగనే నిర్గమాకాండ 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం, మోషే మండుచున్నటువంటి పొదలో నుంచి దేవుడు మాట్లాడడం, అగ్ని గంధకములలో నుంచి దేవుడు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ముందు వెనకుండి నడిపించినటువంటి దేవుడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితే, ఇదిగో అంత్య దినముల యందు నేను వారి మీద నా ఆత్మను కుమ్మరించెదను. 50వ రోజున ఆరోహణమయ్యే రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 40 రోజులుండి చివరగా ఆయన ఆరోహణమై వెళుతున్నటువంటి సమయంలో వారి మీద ఊది మీరు జీవాత్మను పొందండి. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకిచ్చినటువంటి రోజు, ఆత్మను కలిగించే ఐక్యత. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనములో మనం గమనించినట్లయితే ఆత్మను కలిగించే ఐక్యత. ఆది కాండములో 11వ అధ్యాయములో మనం గమనించినప్పుడు బాబేలు గోపురం అనగా అక్కడ భాషలు తారుమారవడం. ఆది కాండం 11వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మరి భాషలుగా ప్రజలుగా విడివిడిగా వేరైపోయారు. కేవలం వారిలో ఒక రకమైన ఆలోచన, వారిలో కొంత అహంకారం అనేది, మానవ అహంకారం అనేది వారిలోనికి వచ్చినప్పుడు దేవుడు బాబేలు గోపురం అందు వారందరూ కూడా విడిపోయారు, చెదిరిపోయారు, చల్లా చెదిరైపోయారు, రకరకాలుగా విభాగించబడ్డారు. కానీ ఈ రోజున అపోస్తల కార్యాల గ్రంథంలో మరి ఇవ్వబడినటువంటి పాఠములో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయములో ఆత్మ కలిగించే ఐక్యత. 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఆత్మ ద్వారా శక్తి పొందడం, చల్లా చెదురైనటువంటి ప్రజలు ఒకచోట చేరి ఒక ప్రజగా వారు జీవించడం, అన్య భాషలతో సాగడం, ఈ కమ్యూనిటీ సెలబ్రేషన్స్, గ్రూప్ సెలబ్రేషన్స్, సామూహిక ఉత్సవాలు. ఈ పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు సుమారుగా 16 దేశాల నుండి, నలుమూలల నుండి ప్రజలందరూ కూడా పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒక్కచోట చేరినప్పుడు దేవుడు తన ఆత్మాభిషేకం, ఆత్మ కుమ్మరింపును ఏ విధముగా దేవుడు వారి మీద అనుగ్రహించాడు. అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారి మీద దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఈ పెంతెకోస్తు అనేటువంటి దినమున 50వ రోజున మనందరి మీద తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. అందుకనే ప్రియమైన వారులారా, దేవుని ఆత్మ కలిగిన వారు నా వారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగొనగలమా? అన్య దేశంలో ఉన్నా, అన్య ప్రాంతంలో ఉన్నా, పోతిఫర్ ఇంట్లో ఉన్నా ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు. పాపమును దగ్గరకు రానివ్వలేదు. దేవుని ఆత్మ కలిగిన వాడు
దేవుని కార్యములు మాత్రమే చేయగలుగుతాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అందుకనే దేవుని ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనలో దేవుని ఆత్మ లేకుండా ఒకవేళ దురాత్మ ఉన్నదా? ప్రభు పెయిన్ బాధపడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనము. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేనతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. అతనిని గూర్చి నా కడుపులో వేదనగా ఉంది. ప్రియమైనటువంటి వారులారా, ద పెయిన్ ఆఫ్ గాడ్, ఇదే యెహోవా వాక్కు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇదే యెహోవా వాక్కు. నేను అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదన. ద పెయిన్ ఆఫ్ గాడ్. హిరోషిమా నాగసాకియాలో మరి అమెరికా వారు జపాన్ దేశం మీద 2 అణుబాంబులు వేసినప్పుడు ప్రజలందరూ ఎంతోమంది ప్రాణ నష్టం జరిగింది, ఎంతోమంది మరణించారు. చనిపోయినటువంటి ఆ పిల్లలను చూసి తల్లులు ఏడుస్తూ ఉంటే మన భారతదేశం మిషనరీలు లేదా కొంతమంది మిషనరీలు ఆ హిరోషిమా నాగసాకియా ఆ ప్రాంతంలో ఏడుస్తున్నటువంటి తల్లుల దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ధైర్యంగా ఉండండి. ఇదిగో కన్యమరియమ్మను ఒకసారి చూడండి, తన కళ్ళ ముందే కసాయి రౌడీలు కొరడాలతో కొట్టి పిడిగుద్దులు గుద్ది ఆ కలవరి సిలువలో సిలువ వేసి ఆయన కొట్టి చంపారమ్మా. ఆ తల్లి కూడా ఎంత వేదన పడి ఉంటుంది. కాబట్టి పర్వాలేదు, నీ బిడ్డలు ఈరోజు ఒకవేళ చనిపోయినా కూడా భయపడొద్దు అని ఆదరణ సువార్త, ద పెయిన్ ఆఫ్ గాడ్. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎంతో గొప్ప సువార్తను అందించినట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ రోజున ఏర్పాటు చేయబడిన వారు తోరా, నెబీం, కెతుబీం అంటాం. 3 గ్రంథాలు చదువుతారు యూదులు. ఒకటి ఏర్పాటు చేయబడిన అధ్యాయం, అంటే తోరాలో ఖచ్చితంగా ఈ పంచకాండాలు చదవవలసిన దాన్ని ఖచ్చితంగా చదవాలి. కానీ ఈ నెబీం అంటే ప్రవక్తల పుస్తకాలు ఇష్టమైంది ఏదైనా చదవచ్చు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు తనకిష్టమైనటువంటిది ఒక గ్రంథాన్ని ఈరోజు చదివాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం 16-18 వచనాల్లో ఈ లూకా యొక్క వేదాంతం అంతా కూడా ద పూర్ పీపుల్, పేదవారిని గురించే రాశాడు. లూకా వేదాంతం అంతా నేను బైబిల్ చదువుతూ ఉంటే లూకా సువార్తలో ఎక్కువ భాగం బేదలు. చూడండి, ఇదంతా కూడా పూర్ థియాలజీ, పేదవారి యొక్క వేదాంతమే. లూకా సువార్త 1వ అధ్యాయము 53వ వచనంలో బేదలకి సువార్త. లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక బేద కన్య, బేదవారి అర్పణలు, 2 పావురాలు, గొవ్వలు, ఏ విధముగా బేదవారు అర్పణలు ఇస్తారో ఈ కన్య మరియమ్మను కూడా లూకా ఒక బేద స్త్రీగా, బేద ఫ్యామిలీగా పరిచయం చేశాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో ఒక బేద లాజరును గురించి రాశాడు. ఈ బేద లాజరుకి 5 కోణాలు ఉంటాయి. ఒకటి దరిద్రత, 2వది కురుపులు, 3వది వాకిట ఉండడం, 4వది రొట్టె ముక్క, 5వది కుక్కలు. ఇవన్నీ కూడా బేద స్థితిలో ఉన్న బేద లాజరును గురించి రాశాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో మరి జక్కర్య మారు మనసు పొంది, అయ్యా నేను ఎవని వద్దనైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే నా ఆస్తిలో సగభాగము బేదలకు ఇస్తానంటాడు. అంటే బేదలను గురించి జ్ఞాపకం చేశాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా అదే రాశాడు. లూకా సువార్త మరి 21వ అధ్యాయంలో ఒక బేద విధవరాలు వేసిన 2 కాసులను గురించి రాశాడు. ఈ విధముగా బేదవారిని గురించే ఎక్కువగా లూకా సువార్త రాశాడు.
లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆకలిగొనిన వారికి మంచి పదార్థములతో ఆహారం పెట్టడం, ధనవంతులను పడదోసి బీదలను దీనులను సింహాసనం ఎక్కించడం అని ఈ బీదలను గురించే ఎక్కువగా లూకాసు వార్తలు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ నజరేత్ మేనిఫెస్టో లూకాసు వార్త 4వ అధ్యాయం, ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో లూకాసు వార్త 4వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. దీని పేరు నజరేత్ మేనిఫెస్టో, నజరేత్ ప్రణాళిక. ఆనాడు యెషయా గ్రంథము 61వ అధ్యాయములో యెషయా ప్రవక్త ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచన నెరవేర్పు మీ వినికిడిలో ఇది నెరవేరినది అని యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. అందుకని నజరేత్ మేనిఫెస్టోలో లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించడానికి నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును. చెరలోనున్న వారికి విడుదల. ఈరోజు పరిశుద్ధాత్మ రమ్ము మమ్మలను విడిపించు. ఈరోజు చెరలో ఉన్నటువంటి మనకు దేవుడు విడుదల విమోచన కలిగించబోతూ ఉన్నాడు. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుడు మనలందరినీ కూడా విడిపించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరం, నజరేత్ మేనిఫెస్టో. ఆయన ఈ మాటలు రాస్తూ మీ వినికిడిలో ఇవి నెరవేరినని తెలియజేస్తున్నాను. ఆత్మ ద్వారా దేవుడు ఇచ్చినటువంటి సందేశం. మీ వినికిడిలో ఇవి నెరవేరును. దేవుని యొక్క ఆత్మ మన మీద సంచారం చేయాలి. దేవుని ఆత్మ లేకపోతే మనం దేవుని బిడ్డలం కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు అనే పండుగ వచ్చినప్పుడు మనందరి మీదకి దేవుని ఆత్మను కుమ్మరించాడు. ఈరోజు చదువుకున్న 107వ కీర్తనలో 20వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు తన వాక్కును పంపించి మనకు స్వస్థతను కలిగించాడు. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడు తన వాక్కును పంపించి మనలందరిని కూడా బాగు చేసెను. అందుకని 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు మనం గమనించినట్లయితే బాగు చేయడం, బీద విధవరాలి కుమారుడిని ఏలియా దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మరి బీద విధవరాలి కుమారుడు చనిపోతే ఆ కుమారుని బ్రతికించాడు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ మరి పుట్టుగుడ్డివాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి యేసయ్య ఒక పుట్టిగుడ్డివాడు మరి పడి ఉంటే అతనిని బాగు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయంలో పేతురు మరి అలాగే జబదయ్య కుమారులైన యాకోబు యోహానులు దేవుని మందిరం శృంగారం అనేటువంటి దేవుని ఆలయంలోనికి వెళుతుంటే అయ్యా ఏమైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటే కుంటివాడు భిక్షాటనం ఎత్తుకునేటువంటి వ్యక్తిని వారు బాగు చేసినట్లుగా మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అలాగనే 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చూస్తే నయమాను కుమారుడు నయమాను, కుష్ఠరోగము కలిగిన నయమానును మరి దేవుడు ఎలీషా ప్రవక్త దేవుని ఆత్మ కలిగి బాగు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయములో 25-34 వచనములో మరి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ వస్త్రపు చెంగును ముడితేనే స్వస్థత అనేది మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని ఆత్మతో మనం ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు. ఒకరోజు దేవుని ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉండగా బలహీనులైన వారు బలపరచబడ్డారు, అనారోగ్యముగా ఉన్నవారు ఆరోగ్యం, గర్భఫలము లేని వారికి దేవుడు గర్భఫలాన్ని దేవుడిచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. నేను ఒక పాట రాయాలని అనుకున్నప్పుడు దేవా ఏం పాట రాయాలి, అప్పుడే నేను దేవుని సేవ కొరకు సమర్పించుకున్నాను. ఏదో ఒక పాట రాయాలి ప్రభా, ఏం పాట రాయాలని కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడే ఘంటసాల గారి పాట ఒకటి రేడియోలో వినపడతా ఉంది. ఏం పాట అంటే అది పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా
చల్లగా అనేటువంటి ఒక పాట రేడియోలో వినపడుతూ ఉంది. ఈ పాట ఏదో చాలా బాగుంది, దీని మీదనే ఒక పాట రాస్తే ఎంత బాగుంటుందని అనుకొని ఒక పాట రాయడం మొదలుపెట్టాను. ఏమయ్యా రావయ్యా యేసయ్యా, నీ భక్తులను బ్రోవజాలేలయ్యా, సందేహమేలయ్యా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా. కన్య గర్భమందు నీవు జననమందగా, నక్షత్రమొకటి గగనమందు వెలయగా, మరియ గర్భమందు నీవు జననమందగా, నక్షత్రమొకటి గగనమందు వెలయగా, వెలుగు చూచి నీ భక్తులు నిన్ను చేరగా, వెలుగు చూచి నీ భక్తులు నిన్ను చేరగా, నిన్ను గన్న తల్లి భాగ్యమెంత మేలయా, ఏమయ్యా రావయ్యా యేసయ్యా. ఈ పాట రాశాను నేను, చాలా ఆనందం అనిపించింది. ఏమయ్యా రావయ్యా యేసయ్యా అని ఆయన మనలందరినీ కూడా రక్షించడానికి మానవుడిగా దేవుడిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెంతుకోస్తు అనేటువంటి పండగ వచ్చినప్పుడు యూదులందరూ 16 దేశాల నుండి ప్రజలందరూ ఒక్కచోట చేరినప్పుడు దేవుని ఆత్మ వారి మీద దిగి వచ్చింది. అందుకనే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సెప్టెంబర్ నెల, ఏ సంవత్సరం అండి అది? 27వ తారీఖు 1947. 1947 సెప్టెంబర్ 27వ తారీఖున చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము ఆవిర్భావం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం ఒక సంఘం కాదు. ప్రెస్బిటేరియన్, యాంగ్లికన్, మార్తోమా, ఆర్థోడాక్స్ తదితర సంఘాలన్నీ కూడా వేరువేరు సాంప్రదాయాలతో వేరువేరుగా ఆరాధనలు జరుపుకుంటున్నటువంటి దినాలలో ద లార్డ్ బిషప్, ద సెయింట్ బిషప్ విఎస్ అజరయ్య తండ్రి గారు ఆలోచన చేసి హై ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుడి ప్రార్థన, దేవా నీవు నేను ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాల. ఈ ఆత్మ కలిగించే ఐక్యత కొరకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము ఆవిర్భావము కొరకు ఎన్నో కంకణాలు కట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే 1947 సెప్టెంబర్ 27వ తారీఖున సిఎస్ఐ సంఘం అనేది ఆవిర్భవించబడింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము ఆవిర్భవించబడి సుమారుగా 76-77 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఇంతకాలం కూడా దేవుని యొక్క ఆత్మ మనలో కలిగించేటువంటి ఐక్యత, సంఘము క్రీస్తు శరీరం, ఈ సంఘములో దేవుని యొక్క ఐక్యతను దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ పెంతెకోస్తు యొక్క అనుభవములో నుండి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘము ఏర్పడింది. 4 పిల్లర్ల మీద సిఎస్ఐ సంఘం కట్టబడింది. 4 పిల్లర్స్. ఒకటి ద స్క్రిప్చర్, ద క్రీడ్, ద సాక్రిమెంట్, ద ఎపిస్కోపల్. ఈ 4 పిల్లర్లు సిఎస్ఐ సంఘానికి. ద స్క్రిప్చర్ అంటే దేవుని యొక్క వాక్యం. ఏ వాక్యం అంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి నేను నీవు ఏకమై ఉన్నలాగున మనమందరము ఏకముగా ఉండాలి. ఆ ఏకత్వము అనేటువంటి పదాన్ని వారు తీసుకొచ్చారు. దానినే స్క్రిప్చర్ అనే పిల్లర్. ద క్రీడ్ విశ్వాస సూత్రం. 325 క్రీస్తు శకములో నైసియా విశ్వాస సూత్రములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవుని నేను నమ్ముచున్నాను. ఈ త్రియేక త్రిత్వాన్ని ఏ విధంగా అయితే మనం నమ్ముతున్నామో ఏకత్వం, అదే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ద క్రీడ్ అనే విశ్వాస సూత్రం అనే పిల్లర్ మీద సిఎస్ఐ సంఘం కట్టబడింది. 3వది సాక్రిమెంట్. ఈ సాక్రిమెంట్లో రొట్టె ద్రాక్షారసం 2 ఎలా కలిసి ఉంటాయో, బాప్తిజం అనేటువంటి సంస్కారం, అలాగనే ప్రభు భోజన సంస్కారం, ఈ సాక్రిమెంట్ అనే ఈ 2 సంస్కారాల మీద సిఎస్ఐ కట్టబడింది. 4వ పిల్లర్ ఎపిస్కోపల్ అంటే మరి బిషప్, ఎపిస్కోపల్ అనేది కూడా ఒక పిల్లర్. ఈ 4 పిల్లర్ల మీద సిఎస్ఐ సంఘం కట్టబడింది. ఇది కట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే ఐక్యత.
దట్ దే ఆల్ మే బీ వన్. అందుకని అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో వారందరూ ఒక్క చోట చేరి బబులోను గోపురంలో విచ్ఛిన్నమైపోయారు, విడిపోయినారు. అలాంటి వారిని మరలా తిరిగి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఏకం చేసి, ఐక్యం చేసి వారందరిని కూడా ఒక కుటుంబముగా ఐక్యపరిచాడు. అందుకనే ఐక్యతను కలిగించే ప్రేమ, ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ మన మీదకి వస్తుంది అని, అంత్య దినాలలో నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని యోవేలు ప్రవక్తకు తెలియజేసినట్లుగా ఈరోజు దేవుడు మనందరి మీద తన ఆత్మను కుమ్మరించబోతూ ఉన్నాడు. ఈ ఆత్మ ఐక్యతను కలిగించేదిగా ఉండాల, ఈ ఆత్మ స్వస్థపరిచేదిగా ఉండాల, ఈ ఆత్మ అభిషేక తైలాన్ని పొందుకునేదిగా ఉండాలి. కాబట్టి ఆనాడు సౌలు దావీదు మీద దేవుని ఆత్మ ఏ విధంగా దిగి వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద దేవుని ఆత్మ ఏ విధంగా అయితే దిగి వచ్చిందో అదే ఆత్మను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ రమ్ము, మమ్మును విడిపించు. పరిశుద్ధాత్మ రమ్ము, మమ్మలను విడిపించు. ఈరోజు బలహీనతలో నుంచి, అనారోగ్యములో నుండి, కష్టములో నుండి, శోధనలో నుండి, శ్రమలలో నుండి, ఇబ్బందుల్లో నుండి దేవుడు మనల్ని విడిపించడానికి విమోచకుడుగా దేవుడి లోకములోనికి దిగి వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే విశ్వాసము కలిగిన వారి మీద దేవుడు తన ఆత్మను అనుగ్రహించబోతున్నాడు. ముందుగా శిష్యులుగా పిలువబడ్డారు, అపోస్తులయ్యారు. అదే అపోస్తులు క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత. ఈరోజు ప్రియమైన వారలారా, మనమందరం శిష్యులుగా ఉండొచ్చు, తర్వాత అపోస్తులుగా పంపబడేవారుగా ఉండొచ్చు, ఆ తర్వాత క్రీస్తు కొరకు హతసాక్షులుగా ఉండొచ్చు. పరిశుద్ధాత్మ కలిగిన వారిని ఒకవేళ మనం చంపిన పరిచర్య ఆగిపోదు, సంఘాలను, దేవాలయాలను పడగొట్టిన ఆగిపోదు. ద మూవింగ్ చర్చ్, మనమందరం కూడా కదులుతున్నటువంటి సంఘాలు. కాబట్టి పరిచర్య ఆగిపోదు. ఇది మిషన్, దేవుడు స్థాపించినటువంటి మిషన్. ఈ మిషన్లో మనము ఖడ్గములాగా దూసుకుపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, క్రైస్తవుని చంపితే ఆగిపోతుందా? బైబిల్ తగలబెడితే ఆగిపోతుందా? అలాగే మందిరాలు కూల్చేస్తే ఆగిపోతుందా? మనమందరం కదిలే సంఘముగా ఉన్నాం. ద స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆ క్రీస్తు యొక్క పరిచర్య లోకమంతటా ప్రచురణ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని ఆత్మ ఎంత బలముగా పనిచేస్తూ ఉందో. కాబట్టి ఈ రోజున నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో సౌఖ్యముగా ఉండు. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ దిగి వచ్చినటువంటి రోజు. ఆనాడు 50వ రోజుకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు, పెంటకోస్ట్. ఈరోజు ఈ పెంతకోస్తు అనేటువంటి పండగ రోజున దేవుడు మనందరి మీద తన ఆత్మను అనుగ్రహించబోతూ ఉన్నాడు. కనుక ఆ ఆత్మను పొందుకొని ఈ లోకములో క్రీస్తు వలె దేవుని పని చేయడానికి దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరము తలలు వంచి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ రమ్ము, ద పారాక్లేట్, కంఫర్టర్, రువాహ్ అనేటువంటి శబ్దం, అగాధ జలములపై అల్లాడినటువంటి ఆత్మ. దేవా, ఇదిగోనైనా మా పితరుల మీదకు పంపినటువంటి ఆత్మ, ప్రవక్తల మీద, రాజుల మీద, యాజకుల మీద పంపినటువంటి ఆత్మను ప్రభువా, ఈరోజు 50వ రోజున, పెంతెకోస్తు అనేటువంటి పండగ రోజున, పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి 50వ రోజున, హితవత్సరమున ఈ రోజున ప్రభువా, నీ ఆత్మను మా మీద కుమ్మరించబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు ప్రభువా. మా అందరి మీద నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి, నా ఆత్మ కలిగిన వాడు నా ఉద్దేశములను నెరవేరుస్తారు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగొనగలమా? యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రభువా. పేతురు దేవుని ఆత్మ కలిగి బోధించినప్పుడు 3000 మంది బాప్తిజం పొందినారు. దేవుని ఆత్మ కలిగిన వారు చేతులుంచి ఆశీర్వదించినప్పుడు స్వస్థత పొందినారు. ఈరోజు ప్రభువా, నీ బిడ్డలమైన మా అందరి మీద నీ ఆత్మను కుమ్మరించయ్యా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించడానికి, నలిగిన వారిని, చెరలోనున్న వారిని విడిపించడానికి, హితవత్సరము ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను అని అభిషిక్తుడైన క్రీస్తుని గురించి
ఈ వినికిడిలో నెరవేరును ఫుల్ఫిల్మెంట్ అయిందని ప్రభువా మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు. ఆత్మ కలిగించే ఐక్యత మాలో అనుగ్రహించండి ప్రభువా. బబులోను గోపురం నాయన బాబేలు గోపురములో విచ్ఛిన్నమైపోయినటువంటి జనాలను, బాబేలు గోపురములో తారుమారైనటువంటి పరిస్థితిని మరలా తిరిగి పునరూపకల్పన చేసి 50వ రోజున పెంతుకోస్తు అనేటువంటి రోజున ఐక్య సంఘముగా స్థాపించినటువంటి దేవా మీకు స్తోత్రాలు. మాలో విభేదాలు లేక ఏకత్వము కలిగి ప్రభా, ఏక భావము కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక సహవాసము కలిగి మా అందరిలో మీ ప్రేమను చూపించగలిగే కృపను అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.